నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు అంటే ఏర్పడే సమయం నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్గా ఉండేది. అంతెందుకండి, తెలంగాణ హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో విలీనం కాకముందు 18 నుంచి 21 లేదా 29 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ అప్పటి హైదరాబాద్ సంస్థానం ఉండే. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంతో కలిసిందో 1956 పెద్ద మనసుల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్లో చేరిందో అప్పటి నుంచి తెలంగాణ ప్రజలకంతా కూడా నష్టాలే జరుగుతూ వచ్చాయి. పెద్ద మనసుల ఒప్పందంలో చేసుకున్న ఒప్పందాలు 14 సేఫ్ గార్డ్స్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తూ వచ్చింది. దాని కారణంగానే 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది. ఇదంతా ఒకెత్తైతే తెలంగాణకు ఎంత నష్టం జరిగిందంటే అప్పట్లో ఒకసారి తెలుసుకుంటే, అన్నీ పోను ఒక 3 సంవత్సరాలు మాత్రమే, 3 లేదా 5 సంవత్సరాలు సబ్జెక్టు కండిషన్, కేవలం 3 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వివరించారు. అందులో పివి నరసింహారావు గారు కానీ, అంటే మిగతా వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారే. నీలం సంజీవరెడ్డి కానీ, కాసు బ్రహ్మానందరెడ్డి కానీ, జలగం వెంగళరావు కానీ, వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఎక్కడెక్కడో టంగుటూరి అంజయ్య, మన పివి నరసింహారావు గారు, సో వీళ్ళంతా కూడా తెలంగాణకు సంబంధించి. ఒక ముగ్గురేమో ముఖ్యమంత్రిగా వివరించారు. సో అలా 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 కొనసాగుతూ వచ్చింది. 1969 ఉద్యమం కూడా నీరు గారడానికి రాజకీయ నాయకులే కారణమన్న అపవాదాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే ఆ క్షణంలో కేంద్ర ప్రభుత్వం ఆ సంబంధిత నాయకులకు పదవులు ఆశ చూపడంతోనే పదవులకు ఎగిరిపోయారు. దీంతో విద్యార్థులను మార్గదర్శకులుగా చేపట్టే నాయకులు లేక అప్పటి తెలంగాణ ఉద్యమం నీరుగారింది. సో అట్లా రాజకీయ నాయకులు వారి సొంత లాభం కోసము జై తెలంగాణ వాదాన్ని వినిపించారు అన్న అపవాదాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు నిఖార్సుగా పనిచేసిన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మునికి నిబంధనల విషయంలో పివి నరసింహారావు గారు సొంతంగా న్యాయవాదిని పెట్టుకొని మరీ సుప్రీంకోర్టులో కేసు గెలవడం జరిగింది. అది సంచలనం అని చెప్పొచ్చు మనం. అంటే అప్పటి వరకు ములికి నిబంధనలు చెల్లవు అంటూ వచ్చినప్పటికీ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంతంగా న్యాయవాదిని పెట్టుకొని ఆ కేసు వాదించినప్పుడు కేసు గెలవడం జరిగింది. సో అదొక ఘనత అని చెప్పొచ్చు మనకు. అట్లా 2001 నుంచి మళ్ళీ మలిదశ ఉద్యమం మొదలు కావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ స్థాపన జరిగింది. గిరిగ్లాని కమిటీ, ముఖ్యమంత్రులు మారారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సో ఇవన్నీ జరుగుతూ వచ్చిన సందర్భంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది మాత్రం 2009 సమయంలోనే. ఎప్పుడైతే కేసీఆర్ గారు సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జనలో కీలక ప్రకటన చేశారు, రేపటి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆ సమయంలో సిద్దిపేటలోని ఓ ప్రాంతంలో ఆయన నిరాహార దీక్షకు సిద్ధమైనప్పుడు పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఎక్కడ తెలంగాణ వస్తుందో లేదో తెలంగాణ పోతుందో అనుకున్న ఆందోళనతోటి కాసోజు శ్రీకాంతాచారి మలిదశ తొలి అమరుడు తనపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మ బలిదానం చేశారు ఆయన. అట్లా చికిత్స పొందుతూ డిసెంబర్ 4వ తేదీ అనుకుంటా ఆయన మృతి చెందారు. ఆయన మృతితో యావత్తు రాజకీయ నాయకులంతా కూడా ఏకతటిపై వచ్చారు. అప్పుడు కోదండరాం గారి నేతృత్వంలో పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ పొలిటికల్ జేఏసీ ఉద్యమ కార్యాచరణను రూపొందించుకొని సంవత్సరం పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. పల్లె పట్టాలపైకి రైలు రోకో, హైదరాబాద్ రోడ్డుపై పోయి అని చెప్పి వంటా వార్పు, ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతూ కేంద్రం మెడలు వంచింది.
అదే సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష కొనసాగుతుంది. నవంబర్ 29వ తేదీ 2009 ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అరెస్ట్ అయితే ఆయన జైల్లో ఆరోగ్యం సమస్యలు ఏర్పడితే ఆసుపత్రికి చేర్పించడం జరిగింది. ఆసుపత్రిలోనే ఆయన నిరాహార దీక్షను కూడా మొదలుపెట్టడం జరిగింది. ఆయనకు తోడుగా మన కొత్తపల్లి జయశంకర్ గారు ప్రొఫెసర్, ఆయనకు వెన్నంటి ఉన్నారు. సో అలా డిసెంబర్ 11వ తేదీ వరకు ఆ దీక్ష కొనసాగింది. డిసెంబర్ 9 అనుకుంటా కేంద్ర మంత్రి చిదంబరం గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న ప్రక్రియను మొదలు పెడతామని చెప్పి కూడా ప్రకటన చేయడం జరిగింది. సో అది చేయడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ వ్యతిరేకత రావడం జరిగింది. అట్లా వ్యతిరేకత రావడంతో మళ్ళీ డిసెంబర్ 23వ తేదీ అనుకుంటా మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకుంటున్నట్టుగా కూడా ప్రకటించిన పరిస్థితులు కల్పించారు అప్పటి ఆంధ్రప్రదేశ్ నేతలు. సో మళ్ళీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. మళ్ళీ కార్యక్రమాలను మళ్ళీ చేపట్టారు. సో అలా శాసనసభ, లోక్సభ, రాజ్యసభలలో బిల్లులు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుల విషయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నేతలు ఎంతోమంది వ్యతిరేకత వెళ్ళగక్కారు. అట్లా ఎట్టకేలకు ఫిబ్రవరి 18, 19వ తేదీన లోక్సభలో మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టినరు. ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఎట్టకేలకు గెజెట్ చేయడం జరిగింది మార్చి 1కి. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగింది జూన్ 2వ తేదీ వరకు. ఎట్టకేలకు జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అందరికీ కల్పించడం జరిగింది. ఇదంతా ఉద్యమానికి సంబంధించి షార్ట్గా చెప్పిన నేపథ్యం. అందులో ఏవైనా డేట్లు కన్ఫ్యూజన్గా ఉన్నా, ఏవైనా డేట్లు పొరపాట్లు ఉన్నా సబ్జెక్టు కండిషన్ కాస్త చెక్ చేసుకోండి. సో ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. మరి నిన్ననే చెప్పొచ్చు కదా అంటే, నిన్న అయిపోయింది. నిన్న వేడుకలలో బిజీగా ఉన్నారు అందరూ కూడా. మనకు ప్రతిరోజు ప్రత్యేక తెలంగాణ వచ్చిన రోజు కానీ మనం భావించాలి. ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకొని తూతుమంత్రంగా వదిలేయడం కాకుండా అదే ఉద్యమ పటిమ, అదే పోరాట పటిమ ప్రతి సమస్యలో చూపాలి. మన పూర్వీకులు, మన అన్నలు, అక్కలు ఎంతోమంది ఉద్యమ పటిమ కారణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఊరికేనే రాలేదు. ఎంతోమంది విద్యార్థుల బలిదానాల కారణంగా మన తెలంగాణ వచ్చింది. ఊరికే రాలేదు. వాళ్ళ పోరాట మనమంతా కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్న వ్యతిరేకతను ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉండాలి. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను పొగుడుతూ ఉండాలి. అంటే వాళ్ళని మంచి చేస్తే మంచి చేస్తున్నారనే చెప్పాలి తప్పితే ఏదో పని కట్టుకొని మాత్రం అట్లా చేయొద్దు. ఖచ్చితంగా వ్యతిరేకంగా వివరిస్తే ఖచ్చితంగా ఖండించాలి. ఉద్యమ పటిమను చూపాలి. ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించుకునే విధంగా చూడాలి. సో మిగతా ప్రధాన